హాయ్ అండి, వెల్కమ్ టు స్టాక్స్. ఈరోజు మనము చేయబోయే రెసిపీ అయితే అవిసె గింజలతో పౌడర్ మరియు లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఎంతో హెల్త్ బెనిఫిట్ని ఇచ్చే ఈ అవిసె గింజల లడ్డూలు చాలా మంచిదండి హెల్త్కి. ప్రతి ఒక్కళ్ళు రోజు ఈ లడ్డూలను తీసుకుంటే ఎంతో మంచిదండి. ఇప్పుడు ఈ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో అవిసె గింజలు 2 కప్పుల వరకు తీసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మిగిలిన మొత్తం కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు శనగలను అంటే పల్లీలను తీసుకొని దూరగా వేయించుకోవాలి. మీడియం మంట మీద వేయించుకోవాలండి. అప్పుడే పల్లీలన్నీ కూడా బాగా వేగి మంచిగా తయారవుతాయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. మళ్ళీ ఇంకో కప్పు నువ్వులను తీసుకొని వీటిని కూడా మీడియం మంట మీద బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే విధంగా వేయించుకొని వీటిని కూడా మరో కప్పులో తీసుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి వీటిని కూడా. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి అరకప్పు వరకు గోధుమ పిండి లేదా బియ్యం పిండిని ఈ నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న అన్నీ ఉన్నాయి కదా, వాటిని మనమైతే సపరేట్గా ఇలా అన్నీ కూడా పౌడర్ పట్టేసుకొని అన్నిటినీ కూడా ఒకే దగ్గర కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పట్టుకొని కలిపేసుకున్న దాన్ని మనమైతే ఒక దగ్గర తీసుకొని మళ్ళీ వీటిని కూడా మొత్తం కలిసే విధంగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల 2 కప్పుల వరకు బెల్లం తురుమును, అలాగే ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, ఆ పిండిని కూడా ఇందులో కలిపేసుకొని మంట ఆన్ చేసి లో ఫ్లేమ్ మంట మీద ఈ మిశ్రమం మొత్తం కూడా గరిటెతో ఇలా కలుపుకోవాలి. గరిటెతో కలవకపోతే ఇలా మనం చేయితో కూడా మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకోవచ్చండి. ఎక్కువ వేడిగా అయితే మంట కూడా ఉండదు, జస్ట్ గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి చేయితో కలుపుకోవచ్చు. మరో ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి. బెల్లం కరిగే వరకు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెయ్యిలో బెల్లం కరగదు కాబట్టి వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకొని ఉండలు కట్టే వరకు మీడియం మంట మీద ఇలా మొత్తం కలిపేసుకొని లడ్డూల్లాగా చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ అయిన అవిసె గింజలతో లడ్డూలు చాలా టేస్టీగా ఉండే మంచి హెల్త్ బెనిఫిట్ని ఇచ్చే లడ్డూలు ఇలా చేసుకొని రోజు 2 చొప్పున తీసుకున్నా కూడా మనకి అందరికీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. చూశారు కదా. ఈ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్. సూపర్ కదండి.